చెప్పాలి ఈ రోజున. ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చేసరికి మీరు కూడా ఉన్నారు. వాలంటీర్లు అందరూ కూడా చాలా మంది వచ్చారు. ఏమ్మా అంటే ఏడుస్తున్నారు. మీ ఎదురుగుంటా కూడా వాలంటీర్లు అందరూ ఏడుస్తున్నారు ఈ రోజున. బాబు ఎలక్షన్లో మమ్మల్ని బలవంతంగా రిజైన్ చేయించారు. రిజైన్ చేయకపోతే మళ్ళీ మీ జాబులు ఉండవు, మా ప్రభుత్వం వస్తుంది, రిజైన్ చేసి మీరు ఎలక్షన్లో పనిచేయాలని చెప్పేసి బలవంతంగా రిజైన్ చేయించారు. ఈరోజు మేము దీని మీద ఆధారపడిపోతుందన్న మా కుటుంబాలు, నాకు 2 పిల్లలు, ఎలా బతకాలో తెలియట్లేదు, మా ఉద్యోగాలు మాకు ఉండేలా చూడని చెప్పి వాలంటీర్లు అందరూ వచ్చి, మీరు కూడా చూస్తారు, మీ కళ్ళ తిరిగి ఏడుస్తున్నారు అందరూ కూడా. వాలంటీర్లు బలవంతంగా రిజైన్ చేయించారు ఈ రోజున. అదే అమ్మకి చెప్పాను నేను ఈరోజు ఏడుస్తుంటే, అమ్మ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మీకు రిజైన్ చేయకండి, మీకు 5,000 10,000 రూపాయలు ఇస్తారు, మీరు రిజైన్ చేయొద్దని చెప్పారు కదా అంటే, మేము ఉందాం అనుకున్నాం అలాగే, కానీ బలవంతంగా చేంజ్ చేశారు. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీకు జాబులు ఉంటాయని చెప్పేసి బలవంతంగా చేయించారు అని చెప్పేసి బాధపడుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని కూడా ఎవరైతే రిజైన్ చేస్తారో వాలంటీర్ల విషయం ఏడుస్తున్నారో బాధపడుతున్నారో వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడతానని వారికి చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకి ఈరోజు ధైర్యాన్ని ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పుడు కూడా ఈ రోజున వాళ్లే కాదని ప్రజలందరినీ మోసం చేశారు వైసీపీ ప్రభుత్వం. అంటే గతంలో నమ్మించి ఓట్లు వేసుకున్నారు, అలాగే ఒకసారి ఓటు ఏంటంటే ఒకసారి చూడండి అంటే చూశారు, మళ్ళీ అలాగే ప్రయత్నం చేశారు, అలాగే జరుగుతుందని అనుకున్నారు. కానీ మీరు చేసిన మోసాలకి, మీరు చేసిన దగాలకి ఈ రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు మీకు. ఇప్పుడు మీకులాగే వాలంటీర్లే కాదు, చాలామంది ఈరోజు ప్రజలందరూ బాధపడుతున్నారు అనేక సమస్యల మీద. ఆ సమస్యలన్నీ కూడా మళ్ళీ ప్రజల్లో తిరిగి, ప్రజలు ఈ ప్రభుత్వం ఏదైతే ఇబ్బందులు పడ్డారో, ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నారో, మేము తిరిగిన తర్వాత ఆ సమస్యలన్నీ తెలుసుకుని అన్నీ పరిష్కారం చేసి మీకు అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజున కాకినాడ ప్రజలు ఈరోజు గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఈ విజయం ప్రజా విజయంగా భావిస్తున్నాను నేను. ప్రజా విజయం ఈ ప్రజలందరికీ కూడా, కాకినాడ ప్రజలకి మళ్ళీ ఓట్లు అడగడానికి ఏ విధంగా తిరిగి మీ దగ్గర ఓట్లు అడిగామో అదేవిధంగా ప్రతి డివిజన్లోకి వచ్చి, ప్రతి ఇంటికి వచ్చి మరొకసారి మీ అందరు కూడా అన్ని సమస్యలు అడిగి తెలుసుకుని మీ రుణం తీర్చుకుంటామని కూడా ఈ కాకినాడ ప్రజలకు కోరుతున్నాను.